కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కొలుతీరిన తర్వాత సూపర్ 6 పథకాల అమలుకు మాత్రం చిక్కోలు జిల్లా వేదికైంది. అందులో భాగంగానే ఈరోజు మత్స్యకారుల చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెం తీరానికి విచ్చేయనున్నారు. 5 గంటల పాటు సాగే ఈ కార్యక్రమం ఎలా ఉండబోతుంది? వేట నిషేధాజ్ఞల అమల్లో ఉన్న నేపథ్యంలో మత్స్యకారులకు ఇచ్చిన హామీ ప్రకారం 10 నుండి 20 వేలు పెంచి ఇచ్చేటటువంటి ఈ పథకం ఆ కుటుంబాల్లో ఎటువంటి భరోసా నింపుతుందనే విషయం ప్రస్తుతం ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే నడుకులు తీసుకురావడం చూస్తే కనుక ఇచ్చిన హామీ నెరవేరడం, అది కూడా సకాలంలో అందజేయడం. ఈ అంటే రాష్ట్రంలో 1000 కిలోమీటర్లు 193 కిలోమీటర్ల తీరం చాలామంది మత్స్యకారులు బాసటగా నిలిచేటి ఈ కార్యక్రమం ఎలా కొనసాగను? నమస్తే ఎచ్చెర్ల, చాలా సంతోషంగా ఉందండి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎచ్చెర్ల నియోజకవర్గం రేపు బుడగట్లపాలెం రేపు ఇక్కడ రావటం మత్స్యకారులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో సుమారు 15,000 మంది మత్స్యకారులు ఉన్నారు. మత్స్యకారులకి ప్రతి సంవత్సరం వేట నిషేధం సమయంలో ఇచ్చే భృతి ఏదైతే ఉందో అది గత ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. 20,000 రూపాయలు చేస్తానన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అంతకుముందు ఉండే 10,000ని ఒకేసారి 20,000 రూపాయలు చేసి ఆ కార్యక్రమం మత్స్యకార చేయూత అని పేరు పెట్టి ఆ మత్స్యకార చేయూతని రేపు రాష్ట్ర వ్యాప్తంగా 258 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తూ రేపు ఆ కార్యక్రమాన్ని ఇక్కడే మన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో మా నియోజకవర్గంలో ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, లాంచింగ్ చేయడం, ప్రారంభించడం అనేది మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాంత మత్స్యకారులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సుమారు ఈ ప్రాంతానికి వచ్చి దశాబ్ద కాలం పూర్తయింది. ఈ ప్రాంతం వచ్చారు, మా మత్స్యకారుల బాధలన్నీ చూస్తారు, వింటారు, మాకు మంచి జరుగుతుంది, ఆ మానీయుని దగ్గరుండి చూసే అవకాశం కలుగుతుందని చెప్పి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇలా ఉంది షెడ్యూల్, ఎన్ని గంటలకు వస్తారు, ఏ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తారు? మత్స్యకారులతో ఇంటరాక్ట్తో పాటు ఇంకేమైనా కార్యక్రమాలు? రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడ ల్యాండ్ అవుతారండి. 12 గంటల నుంచి ఇక్కడే మత్స్యకారులతో వాళ్ళు చేసే మత్స్య సంపత్తో వాళ్ళు చేసే అయితే పనులు ఉంటాయో అవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. వాళ్ళతోనే సుమారు 1 గంటన్నర సేపు వాళ్ళతోనే ఇంటరాక్ట్ అవుతారు. అతను ఒక్కరే, ఇంకెవరూ ఉండము. అతను ఒక్కరే వాళ్ళతో వాళ్ళ సాధక బాధకాలన్నీ విని వాళ్ళ పరిస్థితులన్నీ అవగాహన చేసుకుంటారు. మత్స్యకారులు ఆ కార్యక్రమాన్ని ఎంపిక చేశారు. ఆ కార్యక్రమం సుమారు 10-11 మంది మత్స్యకారులు వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు, వలలు నెట్ బాగు చేయడం, నెట్ చేస్తుండడం, నెట్ అల్లిక రిపేర్ చేయడం, అలాగే బోట్లు రిపేర్ చేయడం, బోట్లు తయారు చేయడం, అలాగే వేటకెళ్ళి మత్స్యకారులు వస్తున్న మత్స్యకారులతో వాళ్ళు మాట్లాడడం. అదే సమయానికి వస్తారు వేటకెళ్ళి, చాలామంది మత్స్యకారులు ఆ టైంకే వస్తుంటారు. వాళ్ళతోనే మాట్లాడడం, ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళు తెచ్చే చేపలని ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు, ఎక్కడ అమ్ముతారు, ఏంటి, మొత్తం అవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి గ్రామంలోకి వెళ్ళి అమ్మవారి గ్రామదేవతను దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత దర్శనం చేసుకొని పబ్లిక్ మీటింగ్కి వస్తారు. అక్కడ కూడా పబ్లిక్ మీటింగ్ అంటే బయట వాళ్ళు ఎవరు ఉండరు, కేవలం మత్స్యకారులు మాత్రమే ఉంటారు. అందులో మత్స్యకారులతోనే ఇంకో గంటన్నర సేపు అక్కడ వాళ్ళతో పాటు ఈ మత్స్యకారుల చేయూత కార్యక్రమానికి చెక్కులు పంపిణీ చేయడం, చెక్ పంపిణీ చేసిన తర్వాత అక్కడ వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వడం. అదే సమయంలో P4లో భాగంగా బంగారు కుటుంబం అలాగే మార్గదర్శులను కూడా ఎంపిక చేశారు. వాళ్ళను కూడా అక్కడ ఇంటరాక్ట్ చేపిస్తారు, వాళ్ళతో కూడా మాట్లాడతారు. ఈ కార్యకర్తలతో కూడా సమావేశం అయిన తర్వాత ఈ కార్యక్రమం అయిన తర్వాత పబ్లిక్తో అయిన తర్వాత లాస్ట్లో కార్యకర్తలతో 1 గంట సేపు సమావేశం, 500 మంది కార్యకర్తలతోని ఆయన ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో ఫోటో అది ఉంటుంది. వాళ్ళందరితో కార్యకర్తలతో డైరెక్ట్గా మాట్లాడే అవకాశం కార్యకర్తలతో ఉంటుంది. చూస్తే 193 కిలోమీటర్ల తీరం విస్తరించిన చిక్కోలు జిల్లాలో ఎచ్చెర్లలోనే ఎక్కువ తీరం విస్తరించింది. ఈ కార్యక్రమానికి ఇక్కడ వేదిక కావడం ఈ మత్స్యకారులతో పాటు ఈ నియోజకవర్గం ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉన్నటువంటి పరిణామాలు కనిపిస్తాయి. చాలా ఆనందంగా ఉన్నారండి మా మత్స్యకారులు. కేవలం మత్స్యకారులే కాదు, మొత్తం నియోజకవర్గ ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన 2014లో వచ్చారు కాన్స్టిట్యున్సీకి, మళ్ళీ ఇప్పుడు దశాబ్ద కాలం పూర్తయింది, మళ్ళీ కాన్స్టిట్యున్సీకి వస్తున్నారు. చాలా ఆనందంగా భావిస్తున్నాం. మేము గత 15-20 రోజుల క్రితం బాబు గారిని వెళ్ళి కలిసినప్పుడు మేము రిక్వెస్ట్ చేసాం, అయ్యా చాలా రోజులైంది మీరు వచ్చి నియోజకవర్గానికి రావాలంటే తప్పకుండా వస్తాను ఈశ్వరరావు అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం అనుకున్న 15 రోజుల్లోనే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. వెంటనే మన నియోజకవర్గానికి రావటం, ఈ మత్స్యకారులతో పాటు అన్ని రకాల ప్రజలు కూడా, అన్ని వర్గాల ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా బాబు గారిని చూడాలని పడుతున్నారు. అయితే ఎక్కడా కూడా జన సమీకరణ వద్దన్నారు, అంచేత ఎక్కడ జన సమీకరణ చేయట్లేదు. కేవలం మత్స్యకారుల వరకే ఈ కార్యక్రమాన్ని పరిమితం చేస్తున్నాం. అలాగే మత్స్యకారులకు సంబంధించి ఇక్కడ ఫిషింగ్ హార్బర్
ఒకటి మొదటి నుంచి ప్లానింగ్ ఉంది. బాబు గారు అప్పుడు ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వంలో నామమాత్రానికి ఇక్కడేదో ఫౌండేషన్ స్టోన్ వేశారు, కానీ ఎక్కడ పనులు ఎక్కడ ఉన్న పనులు అక్కడే ఉన్నాయి, ఎక్కడ ఏం జరగలేదు. మళ్ళీ దానికి రీటెండరింగ్ చేశారు బాబు గారు. అది అయ్యి మళ్ళీ ఫిషింగ్ హార్బర్ తయారవ్వాలి. ఆయన వచ్చారు కాబట్టి ఇదే ప్లేస్ కాబట్టి ఫిషింగ్ హార్బర్ కూడా మళ్ళీ ముందు స్పీడ్ అవుద్దని, అదేవిధంగా కొవ్వాడ అనువిద్యుత్ నిర్వాసితులు ఎవరున్నారో వాళ్ళకి ధర్మవరం పంపించి అక్కడ ఆర్ఆర్ కాలనీ కట్టాలనేది ఉంది. అది కూడా ఇంకా అవ్వలేదు కాబట్టి అది కూడా రేపు బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి అది కూడా త్వరితగతిన పూర్తి చేసి మత్స్యకారులందరికీ కూడా ఆర్ఆర్ కాలనీ ఇప్పించే ఏర్పాటు చేస్తున్నాం. ఈ విధంగా ఈ ఏరియాలో మత్స్యకారులకు సంబంధించి, మత్స్యకారులే కాదు అందరికీ సంబంధించి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా పెట్టాలనేది మా ఆలోచన. ఎందుకంటే ఇక్కడి నుంచి చాలామంది చదువు 10వ తరగతితో ఆపేసి బయటికి వెళ్ళిపోయి వేరే రకమైన పనులు చేస్తున్నారు. వాళ్ళందరికీ కోసం కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడితే ఇక్కడున్న ప్రాంతంలోనే, ఇక్కడున్న పరిశ్రమల్లోనే లేదా సొంతంగా వ్యాపారం చేసుకున్నాం వాళ్ళందరూ వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళకి ఒక చేయూత ఇస్తుందని చెప్పి ఆలోచన ఉన్నాం. చూస్తే కనుక మత్స్యకారు చేయూతకు సంబంధించి గత ప్రభుత్వం జాబితాలు రూపొందించిన దాంట్లో అర్హులు ఎవరికి ఇవ్వకుండా కేవలం ఏకపక్ష నిర్ణయంగా వెళ్ళినటువంటి పని. ఈసారి ఈ జాబితా రూపొందనలో అందరికి కూడాను ఈ పరిహారం అందే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా అండి. ఎందుకు గత ప్రభుత్వంలో మనందరికీ తెలిసింది ఆ విషయం. కేవలం వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇచ్చారు తప్పించి నిజమైన మత్స్యకారులు ఎవరికి కూడా ఇవ్వలే. దాంట్లో 100 ఆంక్షలు పెట్టారు. పెన్షన్ వస్తే ఇవ్వమని, లేకపోతే డీజిల్ తీసుకుంటే ఇవ్వమని, అది ఇది అని చెప్పి కేవలం రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో 10,000 రూపాయలకి 10,000 రూపాయలు 104 కోట్ల రూపాయలు ఇచ్చారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం దాన్ని డబల్ చేస్తూ, అంటే 20,000 చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారు ప్రతి ఒక్కరికి కూడా ఈ చేయూతను అందించాలని, అందుకోసం 258 కోట్ల రూపాయలు రేపు ఒక్కరోజు రిలీజ్ చేస్తున్నారండి. రేపు ఎచ్చర్ల నియోజకవర్గంలో జరగబోయే ఈ పర్యటన మాత్రం నా భూతో నా భవిష్యత్తుగా ఉండబోతుంది. దశాబ్ద కాలం అనంతరం ఈ నియోజకవర్గం పర్యటనకు ఇచ్చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలో మాత్రం మత్స్యకారులకు మాత్రం ఒక మంచి రోజు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇచ్చిన హామీలో భాగంగా 10,000 నుండి 20,000 పెంచి పారదర్శకంగా అర్హులైన అందరికి కూడాను 258 కోట్ల రూపాయలు ఏకకాలంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తీర ప్రాంత మత్స్యకారులకు ఇచ్చే పరిస్థితి. మరోవైపు ఎచ్చర్ల నియోజకవర్గానికి వచ్చేసరికి మాత్రం ఇక్కడ ఒక జెట్టి నిర్మాణం కూడా జరుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో నిధులు కొంతమేరకే ఇచ్చేసి కేవలం శంకుస్థాపనకే పరిమితమైంది. ఇప్పుడు మాత్రం దాన్ని పూర్తి చేసేందుకు ఈ పర్యటన దోహదపడుతుంది. మరోవైపు కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం నిర్వాసితులు మాత్రం ధర్మవరం దగ్గర ఏదైతే నిర్వాసితుల కాలనీ నిర్మాణం కూడా ఊపందుకుని పోతుంది. ఈ ప్రాంతంలో మాత్రం చాలామంది ఇల్లెటరీస్ ఉన్నారు. వారు కూడా చదువుకొని ఉపాధి లేక వలసలు పోతున్న ఈ క్రమంలో వారి కోసం మాత్రం ఒక స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కనుక చొరవ తీసుకున్నట్టే ఇచ్చర్ల నియోజకవర్గ అభివృద్ధికి తాను చేస్తున్న ప్రయత్నంలో ఆయన సహకారం ఎంతైనా అవసరం. రేపు 5 గంటల పాటు బుడగట్లపాలెం వేదికగా జరగనున్నటువంటి ఈ మత్స్యకార చేయూత కార్యక్రమం మాత్రం నా భూతో నా భవిష్యత్తుగా నిర్వహిస్తున్నారనడంలో ఎటువంటి అత్యధిక లేదు. బుడగట్లపాలెం తీరం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.